ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కంపెనీ. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఇప్పటి వరకు మనం ఒక్క ఫిష్ ను కూడా పట్టుకోలేకపోయాం. ఏంటి నా స్టైల్లో ఫిషింగ్ పట్టు, నా స్టైల్లో ఫిషింగ్ చేయి, అప్పుడు తర్వాత చూడు ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేప అయినా సరే వచ్చి అలా ఇరుక్కుంటుందో. సూపర్ లడ్డు సింగ్ సార్, ఇప్పుడు ఫిషెస్ కి కూడా మీ గురించి తెలిసింది. అక్కడ ఒక రియల్ మర్మైడ్ ఉంది. ఓ నో, వాళ్ళు మర్మైడ్ ని చేస్ చేస్తున్నారు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి ప్లీజ్, వాళ్ళని పట్టుకోవాలని అనుకుంటున్నారు. నువ్వు రియల్ మర్మైడా? నేను రియల్ మర్మైడే, అందుకే వాళ్ళు నన్ను పట్టుకోవాలనుకుంటున్నారు. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. డోంట్ వరీ, మేమున్నంత వరకు వాళ్ళెంత ప్రయత్నించినా మిమ్మల్ని ఏమీ చేయలేరు. చిన్నపిల్లడా, ఆ మెర్మైడ్ ని మర్యాదగా మాకు అప్పగించు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. థ్యాంక్ యూ శివ. నేను నమ్మలేకపోతున్నాను, మీరు నిజంగానే మర్మైడా? అవును, నిజంగానే రియలా? అవును, మీరు చూసారుగా, నేను నీళ్ళల్లో నుంచి తిన్నగా మీ దగ్గరికే వచ్చాను. నేను నా ఇంటికి కూడా వెళ్ళలేను, ఎందుకంటే ఈ గూండాలు తిన్నగా నా ఇంటికి వచ్చేస్తారు. ఆ తర్వాత నా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రమాదం. శివ, మనం తినకి సాయం చేయాలి. మీకు మీ ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత మాది. మీరు మాతో రండి. బామా, బామా, ఇటు చూడండి, తను నా కొత్త ఫ్రెండ్. తను నీ ఫ్రెండా? ఈ అమ్మాయి బట్టలేంటి ఇలా వింతగా ఉంది? భయపడకండి బామా, తను ఒక మర్మైడ్. మెర్మైడా అంటే కథల్లో కూడా చెప్తుంటారే సముద్రంలో ఉంటుందని. అవును బామా, తను ఆ మర్మైడే, కానీ తను రియలే. ఇది చాలా గొప్ప విషయం. మన ఇంటికి ఇంత అందమైన గెస్ట్ వచ్చారు కదా. నేను ఆమెను మంచి పాట పాడి వెల్కమ్ చెప్పబోతున్నాను. తాతయ్య వద్దొద్దు, దయచేసి అలా చెయ్యొద్దు ప్లీజ్. తనకి సమస్య అని చెప్పింది, అందుకే ఇలా ఇంటికి తీసుకొచ్చాను తాతయ్య. కావాలంటే మీరు తనకి తర్వాత కూడా పాడి చూపించొచ్చు. నేను తనని పైన రూమ్ కి తీసుకువెళ్తాను. సరే శివ, ఇప్పుడు ఆమెను రెస్ట్ తీసుకొని ఉదయాన్నే టీ తాగేటప్పుడు పాడతానులే పాట. శివ, తను ఏం తింటుంది? పురుగులు తింటుందా లేదా మంచి చేపలు తింటుందా? కాకపోతే అన్నం తింటుందా? నాకేం తెలీదు కదా. తనకు ఏం ఇవ్వాలి? ఇప్పటికైతే నాకు దాని గురించి ఏమీ తెలియదు బామ్మ. నేను కనుక్కొని మీకు చెప్తాను. ముందు నేను తనతో కొన్ని ముఖ్యమైన విషయాలు వెంటనే మాట్లాడాలి. వెళ్ళండి, వెళ్ళి ఇంట్లో ప్రతి చోట వెతకండి. ఆ పిల్లోడు మెర్మైడ్ క్వీన్ ఇక్కడికే వచ్చారు. మీరందరూ ఎవరు? ఇంట్లోకి ఎలా వచ్చారు? మా గురించి తెలుసుకుని నువ్వు ఏం చేయబోతావు? మెర్మైడ్ ఎక్కడని త్వరగా చెప్పండి. ఇక్కడ ఏ మెర్మైడ్ లేదు. వెళ్ళిపోతావా లేదా పోలీసులు పిలవమంటావా? ఇదిగో ఫోన్. ప్రశాంతంగా కూర్చొని పోలీసులకు ఫోన్ చేయి. మీరందరూ రండి, వెళ్ళి వెతకండి.
శివ కాపాడు వద్దు అరే బాస్, ఇతను ఏ ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాడు? పదండి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం. వదలండి శివ, ప్లీజ్ హెల్ప్ చేయి, కాపాడండి. శివ, త్వరగా వాళ్ళని ఫాలో అవ్వు. లడ్డు సింగ్ సార్, మీరు త్వరగా వచ్చేయండి. వాళ్ళ మర్మెడ్ ని తీసుకువెళ్తున్నారు. అదే యుడి రేవా వాళ్ళ మర్మెడ్ ని తీసుకువెళ్ళిపోయారు. మీరు త్వరగా వచ్చి నన్ను ఆ సర్కిల్ దగ్గర మీట్ అవ్వండి. నాకెందుకో అనుమానంగా ఉంది. ఆ రౌడీలు ఇంట్లోపలికి చొరబడి తనని తీసుకువెళ్లారు. మనం ఎలాగైనా సరే ఆ మర్మెడ్ ని కాపాడి తీరాలి. కానీ శివ, మనం మర్మైడ్ ని కాపాడాలనుకో అలాగే పెట్టుకుందాం, కానీ లొకేషన్ తెలియాలి కదా. అసలే ఇప్పుడు చీకటి. వాళ్ళు ఆ మర్మైడ్ ని ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో. లడ్డు సింగ్ సార్, ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. అందుకే మర్మెడ్ ని పెట్టుకోమని ఒక చిప్ ని కూడా ఇచ్చాను. అందులో GPS కూడా ఉంది. నీ జుట్టంతా చెదిరిపోయిందనుకుంటాను. ఇదిగో, దీన్ని తలకి పెట్టుకో. Wow, Shiva, you are simply genius. ఇవాళ నా సంతోషానికి హద్దే లేదు. ఇవాళ మీరందరూ ఎలాంటి పని చేశారంటే, ఇది నాది చాలా కాలం నుంచి కల. నా అక్వేరియంలో ఒక మర్మెడ్ ని పెట్టుకోవాలన్నది నా కల. ఈ ప్రపంచంలోనే ధనవంతుడైన నా దగ్గర ఏదో ఒకటి వ్యత్యాసంగా ఉండాలి కదా. ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న వ్యత్యాసమైన కలెక్షన్స్ లో ఈ మర్మెడ్ అన్నిటికన్నా ఖరీదైంది. దీనికి ముందు అన్ని ఫెయిలే అంకుల్. ఎందుకంటే ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళబోతున్నారు. పిల్లోడా, ఏంటి వాగుతున్నావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఏం చూస్తున్నారు? వాడిని పట్టుకోండి. అరే, మీరందరూ ఇంకా ఇక్కడే ఉంటారా ఏంటి? ఆ పిల్లాడు మర్మెడ్ ని తీసుకెళ్తున్నాడు. త్వరగా వెళ్ళి పట్టుకోండి. లడ్డు సింగ్ గారు, వాళ్ళని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళిపోండి. థ్యాంక్ యూ సో మచ్ శివ. నీ ప్రాణాల్ని ప్రమాదంలో పెట్టి నన్ను కాపాడావు. హ్యూమన్స్ అందరూ మీలాగే ఉంటే మేము భయపడుతూ బ్రతకక్కర్లేదు. థ్యాంక్ యూ రేవా, అది ఉడి, లడ్డు సింగ్ సార్. నేను మీ అందరినీ ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళ మోటార్ బైక్లో ఇక్కడికి వచ్చే లోపల నేను సముద్రంలో చాలా దూరం వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళు.
మీరు దేనికి పనికిరారు. ఒక మర్మెడ్ ని పట్టుకోలేకపోయారు. ఒక చిన్న పిల్లాడు మీతో ఆడుకున్నాడు. అంకుల్ తెలుసు. నేను పిల్లాడని నేను అనను. నేను వరల్డ్ లోనే రిచెస్ట్ మ్యాన్ ని. నాకంటూ కొన్ని కోరికలున్నాయి. నేను నా అక్వేరియంలో ఒక మర్మెడ్ ని పెట్టుకుంటే అందులో తప్పే ఉంది. అంకుల్, మర్మెడ్ కూడా ఒక హ్యూమనే కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు సొంతం చేసుకోవాలనుకోకూడదు. లడ్డు సింగ్ గారు, అరెస్ట్ హిమ్. రా నేను నిన్ను అక్వేరియంలోనే ఖైదీగా పెడతాను. నువ్వు అందులో మర్మైడ్ గా ఉండిపోవాలి. ఏదొచ్చు హాయిగా ఉండొచ్చు. సరేనా? పారిపోండి! యూఎఫ్ఓ ఏలియన్ వచ్చింది, పారిపోండి! ఏంటిది? ఎవరికి ఇంత ధైర్యం వచ్చిందా? ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ నే ఇలా చేశారు. ఎవరైతే ఏంటి, ముందు నన్ను ఈ వ్యాక్సిన్ నుంచి బయటికి తీసుకురండి. శివ, నువ్వు త్వరగా రా. నా కాళ్ళు ఇక్కడ వ్యాక్స్ లో ఇరుక్కుపోయాయి. కాపాడండి, కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి. కాపాడండి. బ్యూటిఫుల్ గా ఉందో చూసావా? ఇప్పుడు కనుక మనం దీన్ని ఆక్రమిస్తే మనకంటూ ఒక సిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న హ్యూమన్స్ ని ఏం చేయాలి? వాళ్ళ గురించి నువ్వెందుకు దిగులు పడుతున్నావు? మనకు కావాల్సింది చోటు మాత్రమే. కాబట్టి వాళ్ళందరినీ వ్యాక్స్ స్టాచ్యూగా మార్చి సిటీలో అన్ని చోట్ల నిలబెడతాం. ఏమంటావు? అప్పుడు అక్కడ చూడడానికి ఇంకా చాలా అందంగా ఉంటుంది. లడ్డు సింగ్ గారు, ఏంటి అక్కడక్కడ గన్స్ ఉన్నాయి? శివ, ఇవి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్స్ గన్లు. వీళ్ళు నన్ను ఇదిగో గంగారు లాగా ఇలా ఎగిరి దూకేలా చేసేసారు. చూసావా? నేను వీళ్ళందరినీ ముగించేస్తాను. ఎస్, ఐ విల్ ఫినిష్ దెమ్. ఫైర్, ఫైర్! తప్పించుకోండి లడ్డు సింగ్ గారు, ఆ ఏలియన్ స్పేస్ షిప్ మిమ్మల్ని కూడా అటాక్ చేస్తుంది. శివ,
నాకు కళ్ళు కనబడుతున్నాయి కానీ పూర్తిగా చీకటిగా ఉందయ్యా. అది ఆ బ్యాట్ నా కళ్ళని కప్పేస్తాయి అనుకుంటాను. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. డోంట్ వరీ లాడు సింగ్ గారు, మీకేమీ కాలేదు. ఇప్పుడు నా రోబోట్ బీ వాటిని చేస్ చేస్తుంది. ఆ తర్వాత మనం వాళ్ళని పట్టుకోవచ్చు. ఆ ఏలియన్స్ అక్కడున్న కేవ్ లో దాక్కున్నాయి. మనం ఇలాగే వాళ్ళ ముందుకి వెళ్ళకూడదు. నేను అటు నుంచి వెళ్ళి షార్ట్ కట్ ఉందేమో చూస్తాను. యూ ఫాలో. ఓకే శివ. మ్యాక్సీ, ఈసారి వాళ్ళు కూడా పూర్తి ఏర్పాట్లతో ఉన్నారు. వి హావ్ టు ది మోర్ బి అలౌడ్. ఓకే క్రాక్సీ, మనం వాళ్ళ దగ్గర ఉన్న గన్నులన్నిటినీ వదిలిపెట్టకుండా ధ్వంసం చేసేసాం కదా. ఇక పైన వాళ్ళు మనతో పోటీ పడాలని ఆలోచించే ప్రయత్నం కూడా చెయ్యరు. రిలాక్స్ గా ఉండు. హలో, మీరు ఎందుకు మా వేదా సిటీని నాశనం చేయాలనుకుంటున్నారు? నువ్వు ఇక్కడికి ఎలా రాగలిగావు చిన్న పిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. క్రాక్సీ, మనం ఇక్కడి నుంచి వెంటనే పారిపోదాం. తను మనల్ని పట్టుకోకుండా వదిలిపెట్టేలా లేడు. త్వరగా పరిగెత్తు. ఆగండి, మా మిత్రుల్ని మునుపట్ల మార్చండి. ఆ పిల్లోడు మనం బ్యాగ్స్ లాగా వదిలిపెట్టకుండా మనల్ని వెంబడిస్తూ మన వెనకాలే వస్తున్నాడు. మనం త్వరగా వెళ్ళాలి. మనం వాడిని బ్యాగ్ స్టాచ్యూగా మార్చాల్సిందే అనుకుంటాను. నేను ఏం చేయలేకపోయానే. నన్ను క్షమించు శివా. హాయ్ శివ, నేను ఇన్స్పెక్టర్ ఆల్ఫా. ఇతను ఇన్స్పెక్టర్ డెల్టా ఫ్రమ్ ప్లానెట్ ఆఫ్ మ్యాక్స్. క్రేజీ మ్యాక్సీ,
యు ఆర్ అండర్ అరెస్ట్. శివ, మేము వ్యాక్స్ ప్లానెట్ కి చెందిన వాళ్ళం. వీళ్ళు అక్కడ నుండి తప్పించుకుని వచ్చిన నేరస్తులు. వీళ్ళు ఇక్కడే ఉండి తప్పించుకోవాలనుకున్నారు, కానీ నువ్వు నీ తెలివితేటలతోటి వీళ్ళని పట్టుకుని బంధించావు. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. మేము మా యూఎఫ్ఓ నుండి నువ్వు చేసే ఫైట్ ని గమనిస్తూ ఉన్నాం. యు ఆర్ రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాబా ఏలియన్స్, టేక్ కేర్. హాయ్. ఇదిగో పట్టుకో. త్వరగా రండి. సూరజ్ గడ్డకు చెందిన రాజా ఇక్కడ స్థలం కొనడానికి వచ్చారు. సరే వెళదాం. నేను ఇప్పటి వరకు రియల్ రాజాని చూడలేదు. రాజా సార్, ఇక్కడ చూడండి. అదిగో అక్కడ కనిపిస్తుంది దూరాన కొండ వరకు మొత్తం భూమి మీదే. మంచిది, గుడ్, వెరీ గుడ్. మేము ఇక్కడ త్వరలోనే ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టబోతున్నాం. అది అద్భుతంగా ఉండబోతుంది. నేనా? శివ, శివ హెల్ప్. శివ, మీరు దిగులు పడద్దు, నేను వెంటనే వస్తాను. శివ, నేను వస్తానయ్యా, నువ్వు భయపడకో. ఇదిగో ఆగు, వస్తున్నా. కాపాడండి, కాపాడండి. నువ్వా? ఇదే మాట నీకు? వెల్కమ్ బ్రదర్. మీరు ఇక్కడికి రావడానికి ఎలాంటి ఇబ్బంది పడలేదు కదా? మనం ప్రశాంతంగా తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందుగా ఓసారి ఇదేంటో చూస్తారా? అయ్యయ్యో, ఒక చిన్న పిల్లాడు సైకిల్ తో ఎలా ఎగురుతున్నాడు నాకు అర్థం కావట్లేదు. స్పీడ్ ఇంక్రీజ్ చేయండి. అరే, ఆ పిల్లాడి దగ్గర నుంచి తప్పించుకో. డూ సంథింగ్ త్వరగా. అలాగే బాస్. ఓహో, నాకు అసలు ఏమీ కనపడడం లేదు. అసలు ఆ పక్షి నిజమైంది కాదనుకుంటాను. ఫాల్కన్ ఎప్పుడు అంత పెద్దగా ఉండదు. బహుశా అది చూడ్డానికే నిజమైందిలా కనిపిస్తోందేమో. అరే లడ్డూ సింగ్ సార్, మీరు కమాండో కోర్స్ చేశారు కదా, మరైతే మీరెందుకు కనిపెట్టకూడదు? అరే రే రే బాబా, నేను కమాండో కోర్స్ చేశానయ్యా. చూడు, మాకేదో కొంత నేర్పించారంతే. ఈ రాజు గారిని వాళ్ళు ఎక్కడ మాయం చేశారు అంట. నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తుకొస్తుంది. ఇలాగే ఒకసారి మా ఊర్లో చాలా దొంగతనం జరుగుతూ ఉండేది. అలా దొంగని పట్టుకోలేనప్పుడు నేను ఒక ఐడియా చేసి ఊరికి పెద్ద బేటూరికి వెళ్ళాడు అని చెప్పాను. అలా అందరికీ చెప్పేటప్పటికి వాళ్ళందరికీ ఊరికి పెద్దింట్లో ఎక్కువగా డబ్బులు నగలు ఉంటాయని తెలుసు. ఈ విషయం ఆ దొంగోడికి తెలిసిందే. ఆ రోజు రాత్రే వాడొచ్చేశాడు. తర్వాత మేమందరం కలిసి వాణ్ణి పట్టేసుకున్నాం. ఇక తర్వాత ఏముంది, ఊళ్ళో వాళ్ళందరూ వాణ్ణి పట్టేసి గుమ్మేశారు. ఇక దొంగోడు అవును నేనే దొంగతనం చేశాడు అని ఒప్పుకున్నాడు. అది యువర్ జీనియస్. వావ్, అది వాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. ఎస్, అది నువ్వు మాకు సహాయం చేశావు. యు ఆర్ ఇంటెలిజెంట్. అరే, నేను చిన్నప్పటి నుండి ఇంటెలిజెంటే, కానీ ఎవరికి పెద్దగా చెప్పుకోలేదంతే. ఇప్పుడు మనం కూడా ఒక మెసేజ్ ని పంపాలి. ఏం మెసేజ్ ని పంపాలో నాకు బాగా తెలుసు. తప్పకుండా అది మళ్ళీ వస్తుంది. అరే, నీకు ఎంత ధైర్యం ఉంటే సూరజ్ గడ్డుకు చెందిన రాజానే కిడ్నాప్ చేసుకుని తీసుకొస్తావు? నేను నిన్ను జైలు పాలు చేస్తాను చూడు. రాజా గారు, మీరిప్పుడు మీ కోపాన్ని వదులుకోండి. సూరజ్ గడుబీని కూడా వదిలేయండి. అక్కడున్న రాజ్యాన్ని నాకు అప్పగించండి. నేను కూడా మీ తమ్ముడినే కదా.
నాన్నగారు ఆస్తి మొత్తం మీ పేరు మీద రాసిచ్చి చనిపోయారు. నేను సవత్తలికి పుట్టిన వాడినే కదా, నేను తమ్ముణ్ణి, నాకు కూడా వాటా ఉండాలిగా ఇందులో. మరి మీరేమంటారు? కానీ నువ్వు చెడిపోయావు కదా. ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని చెడ్డ అలవాట్లు నీకున్నాయి. నువ్వన్నిటినీ నాశనం చేస్తావు. అందుకనే తండ్రి గారు నీకు ఏమీ రాసివ్వలేదు. సరే అలాగే రాజా గారు, ఇక నుంచి అంతా మీ ఇష్టమే. ఇప్పుడు నాకు సగం వాటా కాదు, మొత్తం అన్ని కావాలి. మీరు ఏం మాట్లాడకుండా పేపర్స్ అన్నిటి మీద సంతకం చేసేసి నా పేరు మీద మార్చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని చంపేసి ఈ ఆస్తి మొత్తాన్ని నేను ఒక్కడే అనుభవిస్తాను. ఇక ఆ తర్వాత అంతా నా సొంతం అయిపోతుంది. అది కుదరదు, అది కుదరదు. నాకు తెలుసండి రాజుగారిని ఎవరు ఎత్తుకెళ్లారో వాళ్ళని. అరే ఎవరది? వాల్యూమ్ ఇంక్రీజ్ చిన్న పిల్లవాడు డైపర్ వేసుకున్నప్పటి నుంచి నాకు తెలుసు. వాడి పక్కనికి అసలు వెళ్ళలేము, ఒకటే కంపు. నిజంగా చెప్తున్నాను, వాడి దగ్గరికి వెళ్ళడానికి నేను ముక్కు మూసుకునే వెళ్తాను. మీరు మీ ముక్కుని కూడా సరిగ్గా తుడుచుకోలేరా బాస్? అయ్యో నోరు పోయండి, అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. వాడికి దొంగతనం చేసి తినడం అంటే చాలా ఇష్టం. వాడికి తిన్నగా మీరు ఓ ప్లేట్లో అన్నం పెట్టి ఇచ్చి చూడండి, తినడం. ఏం చేస్తాడో తెలుసా? మెల్లగా కిటికీ నుంచి లోపలికి వెళ్ళి అన్నం తీసుకుని తింటాడు. అంటే బాస్, దొంగతనం చేయడం మీ పాత అలవాటు అన్న మాట మీరు అసలు చెప్పలేదు. అయ్యయ్యో నోరు మోయ్. చాలు, ఎప్పుడు చూసినా అబద్ధాలే మాట్లాడతాడు. వాడు నోరు తెరిచి ఎప్పుడైనా నిజం మాట్లాడతాడని నేను ఎదురు చూస్తున్నాను. కానీ వాడిని చూసి నేను భయపడినా. ఎందుకంటే వాడి చెప్పుని పట్టుకుని నేను లాక్కెళ్ళేవాని కదా. అయ్యయ్యో, మీరు త్వరగా వెళ్ళి అతన్ని ఇక్కడికి పిలుచుకురండి, వెళ్ళండి. రేపు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాడిని నేను ఎక్స్పోజ్ చేస్తానండి, ఎక్స్పోజ్ చేస్తాను. అయ్యో, ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి. నేను కూడా మీతో పాటు వస్తాను, మీతో పాటే వస్తాను. శివ, వాడు తప్పకుండా వస్తాడు కదా? తప్పకుండా వస్తారు. వాళ్ళు న్యూస్ చూసే ఉంటారు. వాళ్ళు చూడలేదంటే మనం వేరే ప్లాన్ వేద్దాం. శివ, నన్ను కాపాడు. శివ, నన్నెందుకయ్యా ఎత్తుకొచ్చారో? నేనేం చేశాను? ముందు నువ్వెవరో చెప్పు. నువ్వు టీవీలో నోటికొచ్చినట్టు మాట్లాడావు. నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి చూసావా? అంతేకాదు, నువ్వు నా ముక్కుని తుడుస్తున్నావా? నువ్వు ఎవరో కూడా నాకు అసలు తెలియదు. నేనేనయ్యా లడ్డూ సింగ్ ఇన్స్పెక్టర్ని. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలంటే భయపడతాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఉన్న ప్రజలు చెప్తారు లడ్డూ సింగ్ వస్తారు, ఆ తర్వాత నీకేమవుతుందో తెలియదంటారు. వాడు మంచివాడుగా మారిపోతాడు. ఓ, అయితే నన్ను పట్టుకోవడానికి నువ్వు ప్లాన్ వేసావా? కానీ నీ ప్లాన్ ఫ్లాప్ అయింది. నన్ను పట్టుకోవాలనుకుని నువ్వే నాకు దొరికిపోయావు. నో 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 నో, నేనేమి ఇక్కడ వచ్చి ఇరుక్కుపోలేదయ్యా. శివ వస్తున్నాడా, నిన్ను ఏం చేస్తాడో చూడు. ఇక్కడికి ఎవ్వరు రాలేరు. ఒక్కసారి వాడు ఫాలో అయ్యాడు, కానీ వాడు తిరిగి పారిపోయాడు తెలుసా? ఒకవేళ మళ్ళీ వస్తే ఐ విల్ ఫినిష్ హిమ్. హలో, అటెన్షన్ ప్లీజ్. అరే, నువ్వు ఇక్కడ కూడా వచ్చేసావా? అవును, అసలు మేము ఈ ప్లాన్ వేసిందే ఇక్కడికి రావడానికి కదా. లడ్డు సింగ్ గారు, అరెస్ట్ దెమ్. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్, మీరెందుకు ఆ చిన్న పిల్లాన్ని తీసుకొచ్చారు? మీరు పోలీస్ బలగాలతో రావచ్చు కదా. రాజుగారు, వీడిని చూస్తుంటే మీకేమో అనిపిస్తుంది కదా, వీడు ఒక ఫోర్స్కి సమం. ఈ చిన్న పిల్లాడు పోలీసు బలగాలతో సరి సమానమా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ.
శివ, నన్ను వదిలే. నువ్వు ఏమడిగితే నేను ఇస్తాను. ప్రామిస్. పారిపోతున్నారు. శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు అదరగొట్టేశావు. నిజం చెప్పాలంటే నువ్వు ఒక సూపర్ హీరోవి శివ. ఇప్పుడు నేను ఈ దొంగని సూపర్ జీరోగా మార్చేస్తాను. తర్వాత ఎలాంటి జైల్లో పడేస్తానో తెలుసా? జీవితాంతం బయటికి రాలేని జైల్లో పడేస్తాను చూడండి. వీడికి రాజపాలన కదా కళ. వీడిని తీసుకుపోయి జైల్లో నేను చెప్పకూడదు తినిపిస్తాను. అది కూడా తందూరి పెద్ద స్టవ్ ఉంది కదా అందులో. తాతయ్య ఇక్కడ ఒక ప్లాట్ కొన్నట్టు చెప్పారు. ఆ ప్లాట్ ని ఎవరో కబ్జా చేశారని తాతయ్య నాకు చెప్పారు. అందుకే నేరుగా వచ్చి చూద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఎవరు కనపడడం లేదే. ఎవరు కబ్జా చేసి ఉంటారు? ఇక్కడ మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు ఇక్కడికి రాకూడదు. ఇక్కడ నించోవడమే తప్పు అంటే ఇది మా తాతయ్య స్థలమే కదా. స్థలం గిలం అన్ని మర్చిపోయి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్స్ అన్ని పక్షి రాణివే. ఇలా చూడండి, మేము తన ప్రొటెక్టర్స్ మీ. పక్షి రాణా? ఎవరు వాళ్ళు? 1000 సంవత్సరాల క్రితం ఇక్కడున్న రాణిని ఒక మంత్రవాది పక్షిలాగా మార్చేశాడు. అప్పుడు ఆవిడ ఈ అడవి మొత్తానికి రాణి, మేమేమో తనకి ప్రొటెక్టర్స్ మీ. అర్థమైందా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇలాంటివన్నీ నాకు అనవసరం. చిన్నపిల్లాడా, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళండి. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. పారిపోండి, పారిపోండి. ఈ పిల్లాడు బలవంతుడిలా ఉన్నాడు. త్వరగా పారిపోండి. అరే, ఆ పక్షి ఎగురుకుంటూ గుడ్డు వేసింది. అరే, ఇది బాంబ్ అనుకుంటా. అయితే ఒక చిన్న పిల్లాన్ని తరుపుతూ వచ్చారనమాట. ఆ పిల్లాన్ని తరమడానికి మీకు బోర్డు అవసరమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాస్, వాడు చాలా మంచి ఫైటర్. మనం 4 ఉంటే వాడు ఒక్కడే చాలు బాస్. నోర్మోయ్ పిరికోడా, మనం కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ డైమండ్ తీస్తున్నాం. ఏ ఇబ్బంది లేదు. కొన్ని నెలలు కష్టపడ్డామంటే ఆ తర్వాత అందరూ కోటీశ్వరులు అయిపోతాం. కొన్ని నెలలు కష్టపడి పనిచేయండి. నేను నా పక్షిని వాడి మీద ఒక కన్ను వేయడానికి పంపించాను. వాడిక్కడికి రాకుండా అది ఆపుతుంది. రండి ఫ్రెండ్స్, మనం వెళ్ళి ఆ కేవ్ లో దాక్కుందాం. తిరిగి వచ్చాయి, తిరిగి వచ్చాయి. అరే, మీరందరూ ఎవరు? ఈ గుహలో మీరందరూ ఏం చేస్తున్నారు? మేము మిమ్మల్ని ముందే చూసేశాం. పక్షి రాణి ఇక్కడికి వచ్చిందన్న విషయాన్ని మీకు చెప్పాలనే ఇక్కడికి వచ్చాం. కానీ అది మమ్మల్ని చూడగానే ఇక్కడికి వచ్చి దాక్కున్నాం. గ్రామంలో ఉన్న ప్రజలందరూ భయపడి పారిపోయారు. అది పక్షి రాణి కాదు, అది బాంబర్ బర్డ్. దాన్ని ఎవరో ఆపరేట్ చేస్తూ బాంబ్ వేస్తున్నారు. లడ్డు సింగ్ గారు, మనం రాత్రి వెళ్ళి చూద్దాం అసలు ఆ మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు అని. ఎక్కడికి వెళ్తున్నారు అని. బాస్,
అదిగో ఆ చిన్న పిల్లాడే బాస్. వాడే కదా మిమ్మల్ని సర్ఫ్ లో నానబెట్టి ఆరేయకుండా వదిలేసింది. చెప్పు, ఎందుకు సిగ్గుపడుతున్నావు? చెప్పు. లడ్డు సింగ్ గారు, ఏ మాత్రం మీరు శబ్దమే చేయకూడదు. నిశ్శబ్దంగా రండి. లడ్డు సింగ్ గారు, లడ్డు సింగ్ గారు, అరే లడ్డు సింగ్ గారు, ఎటు వెళ్ళారు? లడ్డు సింగ్ గారు, అసలు ఏమైంది? ఎలా కొట్టారో తెలుసా? నన్ను మూసి నన్ను వెనక్కి తీసుకెళ్ళి కొమ్ములు వేశారా? అమ్మో నా చెయ్యి. ఇప్పుడు ఆ పక్షి బాంబు వేస్తుంది అనుకుంటాను. రండి, మన త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం. లడ్డు సింగ్ గారు ఉండండి, నేను సైకిల్ తీస్తాను. ఈ పరిస్థితి మీకు పరిగెత్తడం కష్టం కదా. ఓ, మీకు సైకిల్ అవసరం లేదా? శివ, లడ్డు సింగ్ సార్ ఏం జరిగిందో చెప్పారు. వాళ్ళు దారుణమైన వాళ్ళు. ఎలా కొట్టారో తెలుసా? కానీ నిజంగా చాలా మంచివాళ్ళు. అంటే ఇంకా మానవత్వం ఉందన్న దానికి రుజువు ఏంటో తెలుసా? ఇదిగో కొట్టి దీన్ని ఇచ్చారు పట్టుకుని నడవడానికి. ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా వాళ్ళని పొగుడుతున్నారు. నిజం చెప్పాలంటే మీరే మంచివారు. అసలు ఇక్కడ ఏముందని వాళ్ళందరూ ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎవరో వస్తున్నారు, అందరూ దాక్కోండి. హఠాత్తుగా జీపు ఏమైపోయింది? జీప్ లో ఎవరు లేరే. ఏంటిది? ఈ జీప్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ కూడా ఎవరు లేరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? సరే శివ, రా, ఇక్కడ చుట్టుపక్కల వెతుకుదాం. శివ, ఇలా చూడు, ఇక్కడ ఒక డోర్ ఉంది. ఇటువైపు వెళ్ళుండొచ్చు. ఇది గోల్డ్ మైన్. తప్పకుండా వాళ్ళు ఇక్కడ డైమండ్స్ నే వెతుకుతూ ఉంటారేమో. అందుకే ఇక్కడ ఇంత సెక్యూరిటీ ఉంది. గుడ్, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. చాలా డైమండ్స్ దొరికాయి. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెంటనే బయలుదేరితే మంచిది. లేకపోతే ఏదో ఒక సమస్య రావచ్చు. చెప్పి నోరు ఆపలేదు, ఈ లోపే వచ్చేసారు. అప్పుడే ఎలా వచ్చారు? ఏ పిల్లలు, ఇక్కడ నుంచి వెళ్ళండి. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. అరే, నువ్వు ఇక్కడికే వచ్చేసావా? వాడిని పట్టుకోండి. అరే శివకేమైంది? ఎందుకు స్పృహ తప్పి పడిపోయారు? శివ, బాయ్ బాయ్ శివ, మళ్ళీ ఇంకెప్పుడు కలవకు. శివ, 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 తెచ్చి చూడు. అది ఇప్పుడు మన పైన బాంబు వేస్తుంది. త్వరగా లే శివ. శివ, రారా, నీకు ఎంత దమ్ముందో చూస్తాను. శివ, ఇప్పుడు కనుక నువ్వు లేవపోతే తర్వాత ఎప్పటికీ లేవలేవు. తర్వాత మీతో పాటు మేము లేవలేము. త్వరగా. త్వరగా అందరూ కిందకి దూకండి. కాపాడండి శివ.
ఓ థ్యాంక్ యూ దేవుడా. మీరెలా తప్పించుకున్నారు? సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని నా చేతులతో చంపేస్తాను. నన్ను ఆపడం ఆ పౌడర్ తరం కాదు అంకల్. అవును, ఈ పౌడర్లో అసలు ఏముందయ్యా? అది శివ స్పృహ తప్పిపోయాడే. మీరు ఎందుకు ఆ పౌడర్ ని వాసన చేశారు సార్? You are good, very very good. నేను ఓడిపోయాను. చూడండి, నేను డైమండ్ వ్యాపారిని, ఫైటర్ని కాను. శివ, థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. నువ్వు వచ్చి మా స్థలాలన్నిటినీ కాపాడావు. మా అందరికి మా స్థలాలు మళ్ళీ దక్కాయి. థ్యాంక్ యూ శివ. వెల్కమ్ అంకల్. మిస్టర్ గ్రానైట్, నిన్ను తీసుకుపోయి ఎలాంటి జైల్లో పడేస్తానో తెలుసా? నీకు ఎక్కడ చూసినా పక్షులే కనబడతాయిరా. అంతేకాకుండా ఆ పక్షులు ఎప్పుడు చూసినా డబక డిపక అంటూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి. అది నీకు బాంబు శబ్దంలో వినిపిస్తుందిరా. వెరీ గుడ్. ఐఎమ్ రాబర్ట్. ఈ సిటీలో వాళ్ళందరికీ నేను సైంటిస్ట్ రాబర్ట్ గా తెలుసు. ఇక రాబర్ట్ గారి రాబరీ స్టైల్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ నగరాన్ని నేను దీంతోనే కొల్లగొడతాను. అరే, ఇదేదో ఫ్లైయింగ్ డిస్క్ లాగే ఉంది. దీంతో నా సెంచరీ పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు నేను 99 నగరాల్ని కొల్లగొట్టాను. లేదమ్మా, 10 రూపాయలకు 1 రూపాయి కూడా తగ్గించను. అరే, ఏంటది? శివ, మన సైకిల్స్ అన్ని గాలిలో ఎగురుతున్నాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హఠాత్తుగా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ గాలిలో ఎలా ఎగురుతున్నాయి? అక్కడెవరు ఉండొద్దు. పరిగెట్టండి. శివ, వద్దు, వదిలేసాయి. నువ్వు వచ్చేయి. ఆ సైకిల్స్ వదిలేసి నువ్వు వచ్చేసాయి. శివ, నువ్వు అలా చేయకు. శివ, నీకేం కాలేదుగా? ఎవ్వరా కుర్రాడు? చాలా ధైర్యవంతుడుగా ఉన్నాడు. ఒక చిన్న పిల్లాడు ఇవన్నీ చేస్తున్నాడా? చెప్పండి. సైకిల్ ను కూడా ఎగరేస్తున్నాడు. గుడ్. వాడిని కలవాల్సిందే. అరే, పారిపోండి, అందరూ పారిపోండి, అటు వెళ్ళదు. అరే, ఏంటిది? విచిత్రంగా ఉంది. నా బలాన్ని ఇప్పుడు మీరందరూ చూసేశారు. నేను మీకు 48 గంటల టైం ఇస్తున్నాను. ఈ సిటీ దాటి వెళ్ళిపోండి. ఎందుకంటే నాకు ఈ సిటీ ఎంతో అవసరం. కానీ నేను ఇప్పటి వరకు నాన్ లివింగ్ థింగ్స్ ని మాత్రమే తీసుకెళ్లాను. ఒకవేళ రేపట్లోగా మీరు నగరాన్ని వదిలి వెళ్ళకపోతే అప్పుడు నేను లివింగ్ థింగ్స్ ని కూడా పైకి తీసుకెళ్లిపోతాను. తెలిసిందా? ఐ హోప్ నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైందని అనుకుంటున్నాను.
అది అసలు ఏమి రింగ్? అన్ని వస్తువుల్ని అలా లాగేసింది. తర్వాత వస్తువులు కనపడటం లేదు. అవును, అసలు అవన్నీ ఎలా కనపడకుండా పోయాయో మనం వెతికి తీరాల్సిందే. శివ, నువ్వు నీ రోబోట్ ని దాని లోపల వదిలేస్తుంటే అప్పుడు తెలుసుంటుందిగా. నేను ఆల్రెడీ రోబోట్ బిని వదిలేశాను, కానీ నాకు అక్కడ సిగ్నల్ దొరకట్లేదు. బహుశా ఆ బి అక్కడున్న వస్తువులతో ఢీకొని డిస్ట్రాయ్ కూడా అయిపోయి ఉండొచ్చేమో కదా. ఇప్పుడు కేవలం వస్తువులు మాత్రమే లాగేస్తుంది. తర్వాత లివింగ్ థింగ్స్ కూడా లాగేస్తే ఇక అంతే. మనం ఏం చేయాలి? ఒకవేళ వాళ్ళు లివింగ్ థింగ్స్ ని అటాక్ చేస్తే ముందుగా లడ్డూ సింగ్ ని అటాక్ చేస్తారు. ఆ తర్వాత ఆయన ఏం చేస్తారో ఎవరికి తెలీదు. నేనే ఎందుకో? అసలు నేనేం పాపం చేశానా? కానీ వాళ్ళెందుకు లడ్డూ సింగ్ సార్ ని అటాక్ చేస్తారు? ఎందుకంటే లడ్డూ సింగ్ సార్ ఈ నగరానికి పోలీస్ ఇన్స్పెక్టర్. ఎందుకంటే ఆయన ఒక రక్షకుడు. ఈ నగరాన్ని ఆయనే రక్షిస్తున్నాడు. ఆ రింగ్ అసలు ఏదైనా సరే ముందు లడ్డూ సింగ్ నే పట్టుకోవాలి అని దానికి బాగా తెలుసు. తర్వాత ఆ రింగ్ లడ్డూ సింగ్ ని పట్టుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రింగ్ ఆయన ఏం చేస్తుందో ఎవ్వరికి తెలీదు. ఎందుకని నన్ను భయపడుతున్నారా? అసలు నేను చాలా భయపడిపోయి ఉంటాను. ఏమేమో చేస్తారని చెప్తున్నావు కదా, దానికి అర్థం ఏంటి శివ? వీడు ఎందుకని ఇలా మాట్లాడుతున్నాడు? కానీ లడ్డు సింగ్ గారు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎప్పటిలాగే శివ, నేను మీరు ఏం ప్లాన్ చేస్తున్నారో దాన్ని విందామని చెప్పి వచ్చాను. ఇదేముంది? సరే రండి, ముందు మనం వెళ్ళి సిటీ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. రింగ్ అక్కడికి వచ్చిన వెంటనే ఏం చేయాలో అక్కడే ఆలోచిద్దాం. ఈ సిటీకి ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. అది ఏమిటంటే వేదార్ సిటీ లోపలికి ఒక రింగ్ వచ్చి అన్ని వస్తువులని దాని లోపలికి లాగేసుకుని తీసుకువెళ్ళింది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు లివింగ్ థింగ్స్ కూడా తీసుకువెళ్తానని బెదిరించి వెళ్ళింది. వెరీ గుడ్. మొదటి ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ప్రజలందరూ భయపడిపోయారు, కానీ వాళ్ళందరికీ ఇంకో షాక్ ఇవ్వాలి. దానికోసం ఒక లివింగ్ రోబోట్ ని మాయం చేసి ఆ రోబోట్ ని వాళ్ళకి శాంపుల్ గా ఇవ్వాలి. సరే, మొదటగా మనం ఈ పిల్లాడి నుంచే ప్రారంభిద్దాం. వాడు ఎంతో తెలివిగా వాడి సైకిల్ ని కాపాడుకున్నాడు. ఇప్పుడేం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు గనక మనం వాడిని విడదీసేస్తే ప్రజలు ఖచ్చితంగా భయపడతారు, అనుమానమే లేదు. శివ, అలా చూసావా? డ్రింక్ అది మన వైపే వస్తోంది. భయపడాల్సిన అవసరమే లేదు, కానీ కొంచెం అలర్ట్ గా ఉండండి. హ్యాపీ ల్యాండింగ్. రండి పిల్లలు రండి, నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వు చాలా ధైర్యవంతుడివి పిల్లలని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మరి అలా అయితే నీ ధైర్యాన్ని ఇక్కడెందుకు చూపిస్తున్నావు? కానీ నువ్వు ఇక్కడి నుంచి అసలు తప్పించుకోలేవు. అసలు మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నిజం చెప్పాలంటే నేను ఒక తిరుగుతూ ఉండే బందిపోటుని. ఎటువైపు ప్రయాణిస్తానో అక్కడంతా కొల్లగొట్టుకుంటూ వెళతాను. నేనే రింగ్ ద్వారా వస్తువుల్ని మాయం చేసి ప్రజల్ని ఉపయోగించి నగరం నుంచి అందరిని తరిమేస్తాను. అంతేకాదు, ఆ నగరంలో నాకు ఎక్కడెక్కడైతే నచ్చాయో వాటిని దొంగలించి వెళ్ళిపోతాను. అలాగే నేను మనుషులను కూడా ఈ రింగ్ లోకి లాక్కోగలను. కానీ నేను ఏ మనిషికి కూడా హాని కలిగించను. కానీ ఒక్కసారి నేను ఈ నగరాన్ని కొల్లగొట్టుకుని వెళ్ళానంటే ఆ తర్వాత మీరందరూ కూడా ఇక్కడికి మళ్ళీ రావచ్చు. ఇప్పటి వరకు నేను 99 నగరాల్ని కొల్లగొట్టాను. ఇప్పుడు ఈ 100వ నగరాన్ని కొల్లగొట్టి నా సెంచరీని అతి త్వరలోనే పూర్తి చేసుకుంటాను. మీ సెంచరీ ఎప్పటికీ పూర్తవ్వలేదు, ఎందుకంటే మీరు 99 కి అవుట్ అయిపోతారు. ఓ అలాగా, నువ్వు నన్ను ఆపుతావా? వీడి సంగతి చూడండి.
ఇక నా ఫైనల్ ఆయుధాన్ని వాడక తప్పేయట్లేదు. శివ ఇప్పుడు మీకు నాకు పోటీ సమానంగా చూడు, నేను ఫైటర్ని కాను, నేను ఫైట్ చేయలేను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? నేను చెప్పాను కదా ఫైటర్ని కానని, కానీ నా కొత్త చేతులు కూడా ఫైట్ చేస్తాయి. వాణ్ణి వదలకయ్యా. అరే ఈ పిల్లాడు నా రోబోటిక్ హ్యాండ్స్ ని పీకేశాడు. శివానికి చెప్పాడు కదయ్యా 99లో అవుట్ అయిపోతావని. ఇప్పుడు నువ్వు జైలుకి రాబోతున్నావు. అక్కడికి వచ్చి సెంచరీ చేసుకో. నీ కోసం ప్రత్యేకంగా జైల్లో ఒక రింగు చేస్తాను. ఆ రింగులో నిన్ను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అని చెప్పుతూనే ఉంటాను. రారా నాతో పాట. లేజర్ గన్ సహాయంతో నేను ఈ అడవిలో ఉన్న అడవి మృగాలన్నిటినీ పట్టుకుంటాను. ఆ తర్వాత వాటన్నిటినీ సర్కస్ లో అమ్మేసి నేను కోటీశ్వరుని అయిపోతాను. శివ, నువ్వెక్కడున్నావు? నేను నీతో చెప్పాను కదా అడవిలో వేటగాళ్ళు వేటాడుతున్నారు అని. నేను చెప్పింది కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడే ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఒక జంతువును పట్టుకున్నారు. త్వరగా రా. లడ్డు సింగ్ గారు, నేను వచ్చేస్తున్నాను. యు ఆర్ అండర్ అరెస్ట్. నా పేరు ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్, తెలుసుకోండి. ఈ వేట సింగ్ చేతుల్లో నుంచి వేటని ఎవ్వరూ దూరం చేయలేరు. అది లడ్డు సింగ్ అయినా గానీ ఇంకెవరైనా గానీ. ఈ ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ నేను అరెస్ట్ చేస్తావా? నేను ఈ లేజర్ కేజ్ ని మృగాల కోసమే తయారు చేశాను, కానీ ఇప్పుడు ఎలుగుబంటితో పాటు నువ్వు దొరికిపోయావు. అంకల్, మర్యాదగా ఆయన్ని వెళ్ళనివ్వండి. చిన్న పిల్లాడా, నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. అరే, ఈ ఫైట్ వల్ల నా గన్ను ధ్వంసమయ్యేలా ఉంది. అందరూ త్వరగా వచ్చేయండి, వచ్చేయండి. ఆ పిల్లాడి సంగతి తర్వాత చూద్దాం. రండి త్వరగా. అరే అరే, ఈ సింహాన్ని బోన్ లో బంధిస్తారా? నన్ను విడిపించండి. ఇప్పుడు మనకి ఒకే ఒక దారే ఉంది. అరే శివ, నన్ను కాపాడటం మానేసి నువ్వు గొయ్యి తవ్వి ఎక్కడికి వెళ్తున్నావు? శివ, ఎక్కడికి వెళ్ళావు? శివ, నన్నెందుకు ఇప్పుడు భూమిలోకి లాగుతున్నావు?
శివ వెరీ గుడ్ అద్భుతమైన ఐడియా ఓ నో, అతను కేజ్ నుంచి బయటకు వచ్చేసాడు. ఆ చిన్న పిల్లాడు సైకిల్ తోటి భూమిలో రంధ్రం వేసి ఆ లడ్డూ సింగ్ ని బయటికి తీశాడు. ఆ పిల్లాడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. వాడు ఈ అడవిలో ఉన్నంత వరకు మనం ఈ అడవి మృగాల్ని వేటాడలేము. పదండి, ముందు మనం వాడిని వేటాడదాం. పదండి. కానీ బాస్, మనుషుల్ని తీసుకెళ్లి మనం ఏ సర్కస్ లో పెట్టగలము? నీకేమన్నా బుర్రా మోకాల్లో ఉందా? మనం వాడిని పట్టుకొని బందీగా ఉంచబోతున్నాం. ఎందుకంటే మనం వేట పూర్తయ్యేంత వరకు వాడు మన దారికి అడ్డు రాకూడదు అనే. పదండి. వాళ్ళేదో లైన్ ని పట్టుకున్నట్టు నాకు అనిపిస్తోంది. రండి త్వరగా, వాళ్ళు అటువైపే ఉండుంటారు. బాస్ బాస్, త్వరగా రండి, మేము ఒక లైన్ ని పట్టుకున్నాము. మర్యాదగా లైన్ ని వదిలేయండి, లేదంటే మిమ్మల్ని వదిలిపెట్టను. బాస్, ఆ పిల్లడు ఇక్కడికి కూడా వచ్చేసాడు. మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాడు. మేము ఇక్కడి నుంచి పారిపోతున్నాం. పదండి పదండి, పారిపోదాం. ఎలా ఉన్నావు చిన్న పిల్లాడా? చిన్న పిల్లాడా అని పిలిస్తే నీకు ఇష్టం ఉండదు అని విన్నాను, కానీ ఇప్పుడు పిలుస్తాను. చిన్న పిల్లాడా, ఇలా చూడండి, నేను మీకు అసలు ఏం చేశానని మీరు నా వెంట పడుతూ ఉన్నారు. ఇక్కడున్న మృగాలన్నింటినీ కష్టపడి పట్టుకొని సర్కస్ లో అమ్ముకుంటున్నాను, అంతే కదా? కుదరదు. మీరు వైల్డ్ అనిమల్స్ ని తీసుకువెళ్లి సర్కస్ లో పెట్టే అవకాశమే లేదు. అయితే సరే, మీరందరూ ఈ కేజ్ లోనే బందీగా ఉండండి. ఈ వేట సింగ్ వేటని ఎవ్వరూ దూరం చేయలేరు. ఏంటి, అర్థమైందా? బాయ్ బాయ్. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని దీని సహాయంతో కనిపెడతాను. అరే, ఇదేంటి పనికిరాని సైకిల్ లా ఉంది? ఏంటిది? వాళ్ళు ప్రతి జంతువుని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నారు. ఓ, నేను త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. దీని నుంచి బయటికి వెళ్ళగలిగే గ్యాజెట్ ని మనం తీసుకురావాలి. మనకి వేరే మార్గమే లేదు. కానీ గ్యాడ్జెట్ ఎలా తీసుకొస్తావు? ఒకసారి మా గ్రామంలో ఊరికి పెద్ద అయిన భార్య చనిపోయారు. తర్వాత డోర్ లాక్ అయ్యింది. తాళం ఊరు పెద్ద ఆయన దగ్గర ఉంది. ఒక తాతయ్య ఆయన పెంచుకున్న కోతిని పంపారు. అది ఆ పెద్ద ఆయన దగ్గర నుండి తాళం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఆ తాళాలే ఓపెన్ చేశారు. అరే వా, అది చాలా మంచి ఐడియా ఇచ్చాం. సూపర్ ఐడియా. నేను చిన్నప్పటి నుండి ఇంటెలిజెంటే, కానీ నేను ఇప్పుడు ఏం చేశాను? డోంట్ వరీ, గ్యాజెట్ ని తీసుకొచ్చే ఐడియా నాకు ఇప్పుడే ఒకటి తట్టింది. నా సైకిల్లో నేను ఎప్పుడో బీ గ్యాజెట్ ని ఫిక్స్ చేసి ఉంచాను. అటు చూడండి, ఒక పెద్ద తేనెటీగ గాడ్జెట్ ని తీసుకుని వెళ్తోంది. దాన్ని ఫాలో చేయండి త్వరగా, అది తప్పించుకొని వెళ్ళకూడదు. ఇది లాక్ అయిపోయింది. పాస్వర్డ్ అడుగుతోంది. ఆలోచించు ఆలోచించు, పాస్వర్డ్ ఏమై ఉంటుంది? సింహం, సింహం అన్వి. వేట సింగ్ దగ్గర నుంచి మనం వేటని లాక్కోలేము. వేటని వై.
ఎంత తెలివైన వాడో చూసారా? నా గ్యాడ్జెట్ తోటే బయటికి వచ్చేసాడు. వాడితో గొడవ పడ్డం వేస్ట్. ఇక్కడి నుంచి పారిపోదాం. పదండి, త్వరగా మనం బంధించిన క్రూర జంతువులన్నిటినీ ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోదాం. ఆ పిల్లాడు ట్రక్ దగ్గరికి ఆ సైకిల్ వేసుకొని వచ్చేసాడు. ఈ వేట సింగ్ నుండి వేటని వేరు చేయడం ఎవరి తరము కాదు. ఇలా చూడండి, మీలో ఎవరైనా ఇద్దరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఆ అనిమల్స్ ని తిరిగి వదిలేయాలి. ఆ తర్వాతే రావాలి. లడ్డు సింగ్ గారు, ఇప్పుడు వీళ్ళందరినీ మీరు వేటాడండి. నిన్ను ఇప్పుడు ఎలాంటి జైల్లో వేస్తానో తెలుసా? అక్కడ పెద్ద పెద్ద సింహాలు చిరుతపుళ్ళు ఉంటాయి, వాటితో నువ్వు వాడుకో. అప్పుడు నాకు టైం పాస్ అవుతుంది, అర్థమైందా? ఓ పద, ఇంకా ఎందుకు నిలబడ్డావు, వెళ్ళు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.